అవి ఫాలో మీరెక్కడైతే టెంట్ వేసిరో ఇప్పుడు ఇవి ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయితే మీరు తెలుగు చదువుతారు కదా? తెలుగు చదువుతాను, అన్ని చదువుతాను. నేను చెప్పండి, మీరు చెప్పాల్సిన మాట ఎక్కువ మాట్లాడకుండా చెప్పాల్సిన మాట. ఏం పేరండి మీ పేరు? మీరు అడ్వకేట్ అయితే కనుక ఫస్ట్ లెర్న్ హౌ టు స్పీక్. ఓకే, ఫస్ట్ లెర్న్ హౌ టు స్పీక్. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశారనుకోండి, డోంట్ ఓవర్ యాక్ట్. మీరు చెప్పాల్సిన పద్ధతి, మీరు చెప్పాలనుకుంది చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ మీరు చెప్పాలనుకుని చెప్పండి, కానీ ఓవర్ యాక్ట్ ఎక్కువ చేశారనుకోండి, ఇట్ విల్ అన్నెసర్లీ ఇన్వైట్ సంథింగ్ ఎల్స్. సో we know how to follow the law, we know how to respect the courts, we know how to follow the procedures, we know everything. అంతేగాని మీరు తెలుగు చదువుతారా, ఇంగ్లీష్ చదువుతారా, డోంట్ ఓవర్ యాక్ట్. ఓకే, ప్లీజ్ డోంట్ ఓవర్ యాక్ట్. మీరేమన్నా మీ దగ్గర ఇక్కడ ఏమన్నా ఓవర్ యాక్షన్ చేయొచ్చామో కానీ డోంట్ ఓవర్ యాక్ట్ బిఫోర్ అస్. దిస్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ టు ప్రొటెక్ట్ ద అసెట్స్ ఆఫ్ ద పబ్లిక్, రైట్? పబ్లిక్ అసెట్ ప్రొటెక్షన్ వింగ్ ఇది. దీన్ని చూసేటప్పుడు మీరు నాకు తెలుగు చదువుతారా, ఈ ఆర్డర్ చదవండి, ఈ ఆర్డర్ అని చూద్దామండి, తప్పకుండా. వీ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ద జ్యుడిషియరీ, వీ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ద లా. ఓకే, బోత్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. ఊరినే లా అంటే ఏదో పైన నటించే లాలు కాదు, దాంట్లో ఉన్నటువంటి గూఢార్థాలు, స్పిరిట్ని అర్థం చేసుకుని చదివే లా గురించి మేము దాని గురించి మాట్లాడతాం. అర్థమైందా? లా అంటే స్పిరిట్ అండ్ ఆల్సో ఇన్ లెటర్. దట్ ఈస్ వాట్ వీ విల్ రెస్పెక్ట్. ఓకే, ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఓకే, రైట్. యా, జడ్జిమెంట్ వయలేట్ చేసిండు రంగనాథ్ సాబ్. చేస్తున్నాను రావాలి. ఇవాళ అది కూలగొట్టి అన్యాయం చేశారు. ఇలా మీరు ఎట్లా ఎంటర్ అవుతారండి? టైటిల్ డిస్ప్యూట్ అక్కడ పెండింగ్ ఉంది. యూ నీడ్ నాట్ కమ్, షుడ్ నాట్ కమ్. అయాపూర్, దిస్ ఇస్ ఎ విలేజ్. మీకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ ఆఫ్ లా ని రిప్రజెంట్ చేస్తే వి నో వాట్ ఇస్ వాట్. మేము ఏం చేయలేము. అది తెలియదు చూపించొచ్చు. డోంట్ ఓవర్ యాక్ట్. ఐ హావ్ రెస్పెక్టెడ్ డోంట్ ఓవర్ యాక్ట్. డోంట్ ఓవర్ యాక్ట్. రెస్పెక్టింగ్ ద ఆఫీసర్. హౌ యు ఆర్ ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడదు. ఆఫ్ నాలెడ్జ్ ఒక క్వశ్చన్ చేయలేరు. లీగల్ ఏం సబ్మిట్ గురించి వస్తుంది సబ్మిట్ తప్ప కానీ అనవసరంగా మీరు ఆఫీసర్ ని ఇవ్వండి. మీ పోలీస్ స్టేషన్ గా ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చండి. మీరు ఈ అతి తెలివి అందరినీ మీరు చూపించి జనాలు చూస్తున్నారు. డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. రెస్పెక్ట్ చేస్తాడు. మాకు పర్వాలేదండి. వీళ్ళని ప్లాట్లు మీరు ఇప్పియండి. వీళ్ళు మీరు లీగల్ గా ఏం చేయాలంటే చేస్తారండి. లీగల్ గా ఏం చేయాలి పెండింగ్ ఉన్నప్పుడు మీరు విజిట్ ఎట్లా విజిట్ చేస్తారు? రూల్స్ చూపెట్టండి. ఎంక్వైరీ ఉన్నప్పుడు ఏది కోర్టులో చీఫ్ దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు ఆర్డర్ నడుస్తుంటే వీళ్ళు అబద్ధాల అప్లికేషన్స్ మీరు కన్సిడర్ చేస్తారు. మీరు ఇల్లు కట్టినప్పుడు సరే, రైట్ అండి. సో ఈ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పెట్టి దౌర్జన్యం చేస్తున్నారు. పోలీసులు నశించాలి. హైదరాబాద్ పోలీసులు నశించాలి. గ్రామస్తులను పిలువురా. ఏం చేస్తారు? హైదరాబాద్ పోలీసులు నశించాలి. హైదరాబాద్ పోలీసులు నశించాలి. రెచ్చగొట్టకండి. కేసు కొట్లాడుతున్నారు. పబ్లిక్ రెచ్చగొట్టకండి. పబ్లిక్ రెచ్చగొట్టకండి. అనవసరం నష్టపోయి మీరు చెప్తున్నా.